సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని లేదా విశ్వాత్మకు సంబంధించినటువంటి దాన్ని మనం ప్రస్థానం చేసినట్లయితే అది మనిషికి చాలా అన్ని విధాలుగా పనికొస్తుంది అని చెప్పి ప్రధానంగా ఈ ధ్యాన మనోప్రస్థానంలో చేస్తున్నటువంటి కాన్సెప్ట్ అదే. అయితే ప్రస్థానం అంచెలంచెలుగా ఎదగటం. అయితే ఈ ప్రస్థానం అన్నది ఎందుకు జరగాలి అంటే ఈ నాలెడ్జ్ కోసం, ఈ పుట్టినటువంటి జన్మ వృధాగా పోకుండా ఏదో కొంత తెలుసుకున్న దానికి కొంత మనం ప్రాక్టికల్గా సాధన చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అది తెలుస్తుంది. మామూలుగా గడిపే జీవితానికి ఈ ధ్యాన మనోప్రస్థానంకి వచ్చిన తర్వాత, అది ప్రస్థాన ధ్యానం ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంత మార్పుకు లోనైనప్పుడు, బ్రెయిన్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పుడు, తత్కారణంగా ఆ మనసే ప్రధానమైనటువంటి కారణం జీవితానికి కాబట్టి ఆ మనసుకు తగిన మార్పులు జరిగినప్పుడు, మనసును ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉంచగలిగినప్పుడు ఆ లక్షణాలే జీవితంలో అలవాటుగా రావడం జరుగుతుంది. మనిషి జీవితానికి మార్పు వస్తుంది అని చెప్పి ఈ ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కాన్సెప్ట్. అయితే ఈ ప్రాసెస్ చేస్తేనే వస్తుంది అనేది మాత్రం బాగా అవగాహన చేసుకోవాలి. ప్రాసెస్ చేస్తేనే వస్తుంది, ఏదైనా తనంతట తానుగా వచ్చే అవకాశం లేదు. మరి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక లేదా విశ్వాత్మకు సంబంధించినటువంటి అంశని పెంచాలి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. ఇది సాధ్యమా? ఎస్, ఖచ్చితంగా సాధ్యమే. ఎలా? ఒక పద్ధతి ప్రకారంగా. అందుకే ఇక్కడ ఉన్నటువంటిది ఆసన, ప్రాణాయామ, ధ్యానం, ఈ మూడిటి ద్వారా. దీని ఉపయోగాలు గతంలో కూడా చెప్పాను, పుస్తకాల్లో ఉన్నాయి, మీరు చదవచ్చు. ఈ ఆసనం చేసేదాని ద్వారా దాదాపుగా మనిషికి స్పర్శ నాడులన్నీ కూడా యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. స్పర్శకు సంబంధించినటువంటి నాడులు. స్పర్శ జీవి లక్షణం. ఎక్కడో చిన్న ఏకకణ జీవికి కూడా కొంత స్పర్శ ఉంటుంది, మరి మనిషికి ఉంది స్పర్శ. ఆలోచనతో కూడుకున్నటువంటి స్పర్శ జ్ఞానం. అక్కడ ఆలోచన లేదు. సో అక్కడ ఉన్నటువంటిది కేవలం స్పర్శ మాత్రమే. ఏకకణ జీవునికి, అన్ని జీవులకి కూడా స్పర్శ ఉంటుంది. ఈ స్పర్శకు సంబంధించినటువంటి నాడులు ఉంటాయి. ఈ నాడులకు సంబంధించినటువంటి యాక్టివేట్ కావాలి అంటే, స్పర్శకు సంబంధించినటువంటి యాక్టివేట్ బ్రెయిన్ లో ఆ కణాలు యాక్టివేట్ అవ్వాలి అంటే ఆసనం అన్నది శాసనం కావాలి. ఆసనం చేస్తేనే అది అవ్వడానికి అవకాశం ఉంది. ఈ నాడులు యాక్టివేట్ కావడం కోసం మాత్రమే ఆసనాలు చేయమంటున్నాం, మిమ్మల్ని ఏదో కష్టపెట్టాలని కాదు. సో సైంటిఫిక్ గా దాగున్నటువంటి నిగూఢ అర్థం అది. ఎప్పుడైతే ఈ నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయో, ఇక ప్రాణాయామ ద్వారా పూర్తిగా సంబంధించినటువంటి ఈ ఆక్సిజన్ అన్ని కణాలలోకి, నాడీ తంతువుల్లోకి, అలాగే బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ కానీ, గ్లియల్ సెల్స్ కానీ, వీటన్నిటికీ పుష్కలంగా అందినప్పుడు ఒక ప్రశాంత వాతావరణం మెదడులో ఏర్పడటం అన్నది ప్రధానమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఇక ధ్యానం మామూలుగా ఉన్నటువంటిది ప్రస్థాన ధ్యానం ద్వారా అంచెలంచెలుగా ఎదగటం ఇందులో. అయితే ధ్యానం చేస్తే కొంత మేరకు రిలాక్సేషన్ వస్తుంది, చాలా ప్రశాంతత వస్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానితో దాదాపుగా ఈ 3 పార్ట్లతో సమాజంలో, ఈ ముసుగులో చాలా మంది కోట్ల రూపాయల వ్యాపారం అన్నది జరుగుతుంది. అది అందరికీ నాకన్నా మీకే బాగా తెలుసు. వీటి పేరుతో ధ్యానమనో లేదు యోగానో రకరకాలైనటువంటి పేర్లతో ఎక్స్ప్లాయిట్ చేస్తూ పూర్తి స్థాయి జ్ఞానం లేకుండా, సో ఏదో చెప్పేసి ఏదో చేసేస్తూ తత్ఫలితాన్ని పొందకుండానే చాలా మంది ఇలా వాళ్ళ బారిన పడిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ప్రస్థాన ధ్యానాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్కు సంబంధించి కేవలం రిలాక్సేషన్ కోసమే కాదు, మానసిక ప్రశాంతత కోసమే కాదు, తద్వారా అంతరాత్మగా మార్చుకొని ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ వరకు వెళ్ళగలిగితే, తర్వాత ఆత్మ, దివ్యాత్మ, పరమాత్మ, దాదాపుగా విశ్వాత్మ దాకా మనం వెళ్ళి ఆ అనుభూతిని తన జీవన ప్రామాణిక కాలం నిండక ముందే అనుభవించాలి అన్నది ప్రధానమైనటువంటి అంశం.
ఎప్పుడో చనిపోయిన తర్వాత మోక్షమో లేకపోతే ఇంకొకటో ఏదో చెప్తూ ఉంటారు. దేనికి తెలుస్తుందో ఒకసారి ఆలోచించండి. మనం చనిపోయిన తర్వాత పాంచభౌతిక శరీరం ప్రకృతిలో కలిసిపోయిన తర్వాత ఆ జీవుడు ఎటో పోతుంది, ఎక్కడో ప్రకృతిలో నిక్షిప్తం అవుతుంది. ఇక దేనికి తెలుస్తుంది ఇతను మంచి చేశాడా, చెడు చేశాడా, మనశ్శాంతి ఉందా, ఇంకొకటి ఉందా? ఇక మోక్షం అంటే ఏమిటో మరి మీరు ఆలోచించండి. మరి ఈ విధమైనటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు ఆత్మానుభూతిని, ఆత్మకు విశ్వాత్మకు సంబంధించినటువంటి ఆనందానుభూతిని మనిషి బతికుండంగానే రొటీను జీవితం గడుపుతూ ఉన్నప్పుడే తన జీవితంతో పాటు ఈ ఆనందాన్ని అనుభవిస్తూ తన ఆధ్యాత్మికత ఏమిటో తెలుసుకుంటూ ఈ భౌతిక ఆధ్యాత్మిక జీవితం రెండూ కూడా సమన్వయం కావాలి. సో భౌతిక ఆధ్యాత్మిక జీవితం యొక్క సమన్వయతే ఏకతా సత్యాన్ని గ్రహింపజేస్తుంది. ఆ ఏకతా సత్యం అప్పుడే తెలుస్తుంది. సో భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండూ కలగలుపుగా ఎప్పుడైతే జరుగుతుందో, సమన్వయంగా ఎప్పుడైతే రెండూ వెళుతుందో, అప్పుడే ఈ ఏకతా సత్యం మనకు గ్రహింపజేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏకతా తత్వంలో ఉన్నటువంటి విశ్వశక్తి, ఏదైతే విశ్వచేతన శక్తి ఉన్నదో, ఇక్కడ భిన్నత్వంలో కూడా, పదార్థంలో కూడా మళ్ళీ ఎంత భిన్నత ఏర్పడితే అంత ఏకతకు దారి చూపిస్తుంది. దీన్ని బాగా గమనించగలిగితే తెలుస్తుంది. బాగా డైవర్సిఫైడ్ ఐటెం వచ్చినప్పుడు అది ఒకటిగా నిలిచిపోతుంది, చివరిలో మళ్ళీ ఏకతకు అదే సూచిక. అందులో ఉన్నటువంటి శక్తి ప్రతి న్యూక్లియస్ లో ఉంటుంది, ఇంటర్నల్ గా దాగి ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఆటమ్ లోపల న్యూక్లియస్, అంతేకాని న్యూక్లియస్ లోపల ఆటమ్ ఉండదు, సెల్ లోపలే. మరి ఆ న్యూక్లియస్ భాగంలో ఈ విశ్వశక్తికి సంబంధించి, పదార్థానికి సంబంధించి ఇలా ఈ అవినాభావ సంబంధం అన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ఇది ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అంశం. అయితే మనిషి జీవితంలో కేవలం భౌతిక ప్రాధాన్యత చాలా వరకు కూడా తీసేస్తుంటారు. భౌతిక ప్రాధాన్యత అవసరం లేదు, ఇదేదో దైవానికి సంబంధించిందో లేదో ఆధ్యాత్మికత, ఇంకొంతమంది ఎలా చెప్తూ ఉంటారు, భౌతిక ప్రాధాన్యత అవసరం లేదు. ఇక్కడ నా వరకు, నా మేరకు నేను చెప్పేది ఏమిటంటే, అసలు ముందు భౌతిక ప్రాధాన్యత ఉంటేనే ఆధ్యాత్మికత వైపు నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉంటేనే సాధించేది ఏమైనా ఉంటుంది. అసలు ఆరోగ్యవంతమైనటువంటి శరీరమే కరువైనప్పుడు, ఆ శరీరంతోనే సాధించాలి అని అనుకున్నప్పుడు భౌతిక ప్రాధాన్యత లేకుండా ఆధ్యాత్మికత ఎలా జరుగుతుంది? ఇది ఒక్కసారి మీరు ఆలోచిస్తే అవగాహన కలుగుతుంది. భౌతిక ప్రాధాన్యత అవసరం. మామూలుగా చెప్తూ ఉంటారు, ఏదో నవరంధ్రాల తోలు తెత్తి, ఇది ఓ గాలి తెత్తి ఉస్సుమంటుంది, అలా ఇలా చెప్తూ ఉంటారు. అసలు ప్రాధాన్యత లేదు, ఇది వేస్ట్, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఈ శరీరం లేకుండానే ఆధ్యాత్మికత ఎలా తెలుస్తుంది? ఆ దివ్యత్వం ఎలా తెలుస్తుంది? సరే, చనిపోయిన తర్వాత ఏదో తెలుస్తుందంటే దేంతో తెలియాలి? తెలిసి ఉపయోగం ఏముంది? దాని ద్వారా ఏమైనా సుఖపడేది కనిపిస్తుందా? లేదు. కాబట్టి బతికుండగానే తన జీవిత ప్రామాణిక కాలం లోపే ఈ ఆత్మానుభూతిని, ఆనందానుభూతిని, దివ్యాత్మకు విశ్వాత్మకు సంబంధించినటువంటి అనుభూతిని ఇతనే పొందాలి. అది పొందినప్పుడు బ్రెయిన్ లో దానికి తగినటువంటి కొన్ని మార్పులు చోటు చేసుకొని మనస్సు ఉన్నత స్థితికి వెళుతుంది. ఇక మళ్ళీ తిరిగి మనసు దగ్గరకు వచ్చాం. ఇవన్నీ చేసేది మనసే, చేయించేది మనసే, చూసేది మనసే, చూపించేది మనసే, ఇలా చేయమని చెప్పేది మనసే, అలా చేయొద్దు అని చెప్పేది మనసే. అంటే దాదాపుగా మనస్సు